నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. మనం ఈరోజు విత్తనాలు పెట్టుకున్నామండి. మట్టి కలుపుకోవడం అయింది, దాన్ని టబ్స్లో పెట్టుకోవడం అయిపోయింది, స్టాండ్స్ కూడా మనము సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని విత్తనాలు పెట్టుకుందాం. అవేమేమో ఇప్పుడు చూపిస్తాను. ఎర్ర గోంగూర విత్తనాలు, ఎర్ర గోంగూర, ఇవి ఎండుమిర్చి విత్తనాలండి. ఇవైతే కెమికల్స్ లేకుండా గో ఆధారితంగా పండించిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి ఎండుమిర్చి నేను తీసుకొచ్చుకున్నా, వాటి నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న గింజలు ఇవి. నెక్స్ట్ దీంట్లో మనకి ఆనంకాయ గింజలు, బీరకాయ, చిక్కుడుకాయ ఉన్నాయండి. ఇది పెద్ద మనకు తీసుకొచ్చి ఇచ్చింది. ఇది మరి గుత్తి బీరను లేదంటే ఏదో అని చెప్పారు, నాకు గుర్తులేదు. పెట్టి చూద్దాం ఏమొస్తుందో. నాకు ఈ సీడ్ కూడా అంత నాణ్యతగా అయితే కనిపించట్లేదు. ఎర్రబెండ గింజలు కూడా పెట్టుకున్నాం ఈరోజు. ఇవి ఎర్రబెండ గింజలు, గోంగూర, మిర్చి, ఆనంకాయ, బీరకాయ, కాకరకాయ, చిక్కుడు, దీంతో పాటు ధనియాలు. ఇవి కొంచెము నల్లగొట్టుకోవాలండి, 2 పచ్చలు అయ్యేంత వరకు. ఇవి నానబెట్టుకుంటే మంచిది. నేనైతే ఇవి నానబెట్టుకుంటలేను, డైరెక్ట్ వేస్తున్నా. ఇవి చుక్కకూర, ఇవి నేను కలెక్ట్ చేసుకున్నవి, ఇంతకు ముందున్న చెట్ల నుంచి తీసినవి. చుక్కకూర గింజలు. ఇట్లా ఇన్ని గింజలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాండి ఈరోజు. ఇది మొన్న మనం కలిపెట్టుకున్నాం కదా, అదే టబ్బు. ఇక్కడ నేను ఈ సైడ్ పెట్టుకున్నా. పైన కొన్ని రాడ్స్ ఉంటాయి మనకి తీగ జాతులు పెట్టుకోవడానికి, అందుకని ఈ మూలకు పెట్టుకున్నాను నేను. దీంట్లో బీరకాయ గింజలు వేసుకున్నాను, బీర విత్తనాలు పెట్టుకుంటున్నాను. దీంట్లో కొన అనేది పైకి ఉండేటట్టు చూసుకోండి విత్తనాలు పెట్టేటప్పుడు. ఒక 4, ప్రతి ఒక్క టబ్బుకి ఒక 4 పెట్టుకుంటే 2, అందులో 2, 3 వస్తాయి. 3 కూడా రావు, 2 వస్తాయి. సరిపోతుంది మనకి టబ్బుకి, ఆ 2 సరిపోతుంది. ఆ తీగ జాతులు రెండింటితో పాటు మనం ఇంకేదైనా మొక్క కూడా పెట్టుకోవచ్చు, ఒక పొద లాంటిది. అంటే మిరప చెట్టు కానీ, నేనైతే బెండ పెట్టుకుందాం అనుకుంటున్నా. లేదంటే మధ్యలో ఇక్కడ బచ్చలో ఏదో వచ్చినట్టుంది, చూద్దాం. దీంట్లో అయితే 4 పెడుతున్నాం. ఏ గింజ అయినా కూడా మనకి 2 మొక్కలు రావాలంటే ఖచ్చితంగా 4 పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు, అప్పుడు మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ పెట్టుకుంటే మనం 4 పెట్టుకున్నాం అనుకో, 2 అయితే వస్తాయి కదా. అట్లా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే 4 పెట్టుకున్నాము. ఇది మట్టి కూడా వర్షం వచ్చినందుకు తడి ఉంది కాబట్టి నీళ్ళు కూడా ఏం పోయట్లేదు. బచ్చలు కూడా వచ్చినట్టుంది. మనం మట్టి కలిపి ఒక వారం రోజులు అవుతుంది కాబట్టి మంచిగా దాంట్లో అప్పుడే బచ్చలి, అటు సైడ్ తీగ, అది దోస తీగ, అట్లాంటివి వచ్చినాయి. ఈ టబ్ అయితే అయిపోయింది. ఇక్కడ 2 రాడ్స్ ఉన్నాయి. మనం తీగ జాతి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇట్లా మనము వర్టికల్ పందిరిలాగా వేసుకోవచ్చు. కాబట్టి ఇటు సైడ్ పెట్టుకున్నా. ఇదండి, ఆ 2 రాడ్లకి మనం తర్వాత గోవతాలు ఇట్లా పెట్టినాం అనుకోండి, అది ఈజీ, దాన్ని పాకడానికి ఈజీగా ఉంటుంది. గల్జే చూడండి ఇంట్లో ఎంత బాగా వచ్చిందో. పాలకూర అంత వచ్చింది. ఇది ఆకైతే మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇది ఈ టబ్లో అయితే ఆనంకాయ పెట్టుకుంటున్నా. ఇట్లా పొన్నగంట వచ్చింది చూడండి అప్పుడే. ఇది కింద మొత్తము గార్డెన్ నుంచి వచ్చిన కొమ్మలు వేసినా కదా, దాంట్లో పొన్నగంట ఉన్నట్టుంది. పొన్నగంట వచ్చేసింది, మంచిగా సెట్ అయిపోయింది. మట్టి కలుపుకున్నాక బాగా వదిలేసినాం కదా, వారం రోజులు వదిలేసినాము. 2-3 సార్లు వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి మంచిగా అయిపోయింది. ఇందులో కూడా 4 పెట్టుకుంటున్నా నేను. మధ్యలో ఇంకేదైనా పెట్టుకోవాలి. మధ్యలో ఒకటి బెండ గింజ పెట్టుకోవాలి. చూడాలి, ఈ తీగ జాతులలో మనం ఇట్లాంటి మన చిన్న చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు వేసుకోవచ్చు. మనం ఏది వేయకున్నా, ఈ తోటకూర, పొనగంటి, గల్జేరు తయారుగానే ఉంటాయి, వచ్చేస్తాయి మనం వేయకున్నా. ఇది ఫ్రూట్ బాస్కెట్. దీంట్లో బచ్చలు వచ్చింది అప్పుడే. ఇదైతే బచ్చలు కానట్టు అనిపిస్తుంది. మిగతా 2 అయితే బచ్చలే. ఆ పక్కన 8 మంది బచ్చలా కాదని నాకు కూడా అర్థం కాలేదు. ఒక టమాటా, చిన్నది ఒక టమాటా మొక్క వచ్చింది. దీంట్లో చిక్కుడు పెట్టుకుంటున్నా, మరి ఎట్లా వస్తుంది అనేది. ఇట్లా కొంచెం నిలువు పెట్టుకుంటున్నా నేను గింజ. ఇవి ఒక 2 చెట్లు రావాలనుకుంటున్నా కాబట్టి 3 పెట్టుకుంటున్నా. ఇంకొక గింజ ఉంటుంది. ఈ గింజ అయితే అంత స్టాండర్డ్గా అయితే అనిపించలేదు నాకు, కొంచెం వేరేలాగా అనిపించింది, రౌండ్గా లేదు. అందుకని ఇది వచ్చేది కూడా కొంచెం డౌటే ఉంది నాకు. మొక్కలు ఇవి మామూలు బెండ ఇవి, కానీ నా దగ్గర ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ఎర్ర బెండ, అది పెట్టుకుంటా.
కాశీ టమాటా దాంట్లో నారు నుంచి వేరు చేసి అక్కడక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే మొన్న ఈవినింగ్ వచ్చినప్పుడు వర్షం వస్తుండే లైట్ గా, అప్పుడైతే బాగుంటుంది అని చెప్పేసి అట్లా పెట్టుకున్నా. ఈ టబ్బులో ఒకటి, ఈ టబ్లో రెండు, ఈ ట్రేలో రెండు పెట్టుకున్నా. దీంట్లో అయితే మొత్తం కంపోస్ట్ ఉంది. మొత్తం ఎండాకులు, కిచెన్ కంపోస్ట్, అవి ఒక 2-3 నెలల నుంచి అట్లా వేసి మొత్తం మట్టేసుకున్నాను. దీంట్లో కాకరతీగ చూడు ఎంత బాగా వచ్చింది. అప్పుడే మేల్ ఫ్లవర్ వచ్చింది, రేపు ఫీమేల్ వస్తుంది. బీర విత్తనమో మరి ఇదేం విత్తనమో ఇందులో అయితే పెట్టుకుంటున్నా. ఇట్లా ఇలా బాగా గుల్లగా అయిపోయింది కాబట్టి ఇట్లా ఇట్లా పెట్టగానే లోపలికి పోతుంది విత్తనం. కాబట్టి కొంచెం పైన పెట్టుకోవాలి విత్తనాలు. ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది. మరీ లోతుగా పెట్టొద్దు విత్తనాలు ఎప్పుడైనా కూడా. ఇక్కడ ఒక బీర గింజను పెడుతున్నా, ఎందుకంటే లాస్ట్ ఉంది కదా కాకర గింజ, ఆ కార్నర్కి పెట్టేద్దాం ఒకటి. ఇటు సైడ్ ఒకటి పెట్టేసి ఇది కూడా అండి, ఈ గ్రో బ్యాగ్లో కూడా ఒక కాశీ టమాటా పెట్టుకున్నా. ఈ ఆకుకూరలు చుక్కకూర కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే ఇట్లా కొంచెం పొదలాగా వస్తుంది కదా, మనం ఎక్కువ సార్లు కట్ చేస్తుంటాం కదా, ఎక్కువ టైమ్స్ వస్తుంది కాబట్టి మరీ ఇట్లా మెంతులు కొత్తిమీర పోసినట్టు కాకుండా కొంచెం కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. అట్లనే ఈసారి గ్రో బ్యాగ్ పెద్దనే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను నేను. ఇంతకుముందు వేసిన తొట్టి ఇది, మొన్న కట్ చేసిన నేను. ఆ కిచెన్ కంపోస్ట్ ఉంది కదా, ఈ ఆకుకూరలన్నిటికీ ఆ కిచెన్ కంపోస్ట్ మనం అప్పుడు కుండలో పోసి పెట్టుకున్నాం కదా, అది ఇవ్వాలి ఒక రోజు. ఇట్లయితే పెట్టుకున్నాం. ఇవన్నీ అయిపోయింది. దీంట్లో మొత్తము చుక్కకూర పెట్టేసుకున్నా, అయిపోయింది. దీంట్లో చుక్కకూర మొత్తం వేసేసుకున్నాను. మట్టి తడిగానే ఉంది కాబట్టి ఏం పట్టట్లేదు. మట్టి తడిగా ఉంటే మరి పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ డే పెట్టుకునే సరిపోతుంది. అది అట్లనే ఉంచిన. దీంట్లో కూడా ఇది 50 రూపీస్ టబ్, కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది ఇది కాబట్టి దీంట్లో కూడా ఒక 4-5 పెట్టుకున్నాం. ఆ సైడ్కి తెల్లగల ఉంది, ఇటు సైడ్ పెట్టుకున్నాం. మట్టి బాగా మెత్తగా ఉంది కదా, ఇట్లా పెట్టగానే లోపలికి వెళ్ళిపోతుంది విత్తనం. మొన్న ఆకుకూరల హార్వెస్ట్ వీడియోలో ఆ చక్రవర్తి ఆకుకూర నాకు తెలియదు అది కరెక్టా కాదా అని చెప్పమంటే శ్రీదేవి గారండి వెంటనే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది చక్రవర్తి ఆకుకూర అయితే కొంచెము పైన చిగుర్లు బేబీ పింక్లో వస్తాయంట. నా దానికైతే బేబీ పింక్ అయితే ఏం లేదు. చాలా థ్యాంక్స్ అండి శ్రీదేవి గారు. ఈ ఎర్రబెండ గింజలు ఉన్నాయి కదండి, ఆ ఎర్రబెండ గింజలు ఇప్పుడు మనం వేసిన ప్రతి టబ్బులో మనం తీగ జాతులు వేసుకున్నాం కదా, వాటన్నిటిలో ఒక 3 పెట్టుకుంటున్నా. అవి 2 తీగ జాతులు అయినా కానీ నేను 3 గింజలు పెట్టుకుంటే ఒకటి వచ్చినా కూడా ఒక టబ్బుకి 2 తీగ జాతులు, ఒక పొద అవుతుందని అనుకుంటున్నా. చూస్తున్నా, ఈ 3 అయితే పెడుతున్నా. ఎర్రబెండ గింజలు ఇది కూడా దేశీ విత్తనమే. కానీ బెండ చెట్లు చాలా ఉండాలండి. దాదాపుగా ఇంత తక్కువ అనుకున్నా ఒక 16 నుంచి 20 బెండ చెట్లు ఉంటేనే మనకి కర్రీ చేసుకోవడానికి వస్తుంది. 1-2 పెట్టుకుంటే మాత్రం వేస్ట్. ఇది ఆయిల్ టిన్ కదా, కంటైనర్ చిన్నగానే ఉంది కాకపోతే లోతు ఎక్కువ ఉందని పెట్టుకుంటున్నా. 2 గింజలు అయితే పెట్టుకుంటా, చూద్దాము వస్తుందా. ఒకవేళ వచ్చినా కానీ దానికి క్రాప్ ఎంత వస్తుందనే చూద్దాము, పెట్టుకొని చూద్దాము. దీంట్లో చూడండి టమాటా ముక్కలు వచ్చినాయి. ఈ కొన్ని రోజులైన తర్వాత నారు తీసి సపరేట్ పెట్టుకుంటా. ఇది మామూలు టమాటానే, మొన్న నేను వేరే టబ్లో వస్తే తీసి ఇందులో పెట్టుకున్నా. కాశీ టమాటా ఏం కాదు, నార్మల్ ఇది. 2 పెట్టుకున్నా. 2 టమాటా ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం పెద్దగానే ఉంది గ్రోబ్యాగ్ కాబట్టి అక్కడ ఒక గింజ, ఇక్కడ ఒక గింజ, 2 ముక్కలు పెట్టుకుందాం. సాయిల్ అయితే ఇట్లా మెత్తగా ఉందండి, లోపలికి వెళ్ళిపోతున్నాయి విత్తనాలు. అది కాశీ టమాటానే. ఇక్కడ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, దీంట్లో ఒక్కొక్కటి పెట్టుకుందాం. ఒక్కొక్కటి రావాలంటే 2 పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకుంటున్నాను నేను. ఒక్కొక్క గ్రో బ్యాగ్ 2 పెట్టుకుంటే ఒకటన్నా వస్తుందేమో చూడాలి. ఫస్ట్ టైం ఈ రెడ్ బెండ్ అనేది నేను కూడా ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం విత్తనం పెట్టడమే. దీంట్లో కూడా టమాటా వచ్చింది, ఇది కూడా వేరే కుండీలకు పెట్టుకోవాలి ఈ టమాటా. ఇది ఆనకాయ గింజలు పెట్టుకున్నాం కదా, ఆనకాయ గింజలు పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు బెండ గింజలు పెట్టుకుంటున్నా. తీగలు పెట్టుకున్న అన్నిట్లల్లో ఒక్కొక్కటి వేసుకొచ్చి, ఇది మాత్రం సపరేట్. ఇది 50 రూపీస్ బకెట్. దీంట్లో ఒక 2 గింజలు పెట్టుకుంటున్నా. దీంట్లో ఓన్లీ బెండ గింజలు, వేరే ఏం లేవు ఇంట్లో.
ఎప్పుడైనా మనం గింజలు పెట్టుకునేటప్పుడు కొన్ని ఎక్కువ పెట్టుకుంటేనే ఒక్కోసారి వస్తాయి, రావు. కాబట్టి మనం అనుకున్న మొక్కలు మనకు మిగులుతాయి. పచ్చిమిర్చి చూడండి, బాగా వచ్చింది పచ్చిమిర్చి. ఈ ఒక్క టబ్బులోనే ఇంత ఫ్రెష్గా ఉంది, మిగతా టబ్బులలో కొంచెం అన్నప్పుడే ఇట్లా ఆకుముడత వచ్చేసింది. ఉదయం తెంపిన కొన్ని. ఈ టబ్లో కూడా ఒక 2 పెట్టుకుంటా బెండ గింజలు. మట్టి తడితడిగా ఉంది కాబట్టి నేను పైనుంచి ఎట్లా స్ప్రే కూడా చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 3 చిక్కుడు గింజలు పెట్టుకున్నాను, దాంట్లో 2 బెండ గింజలు పెట్టుకున్నాను. ఇది కూడా ఖాళీగానే ఉంది. ఈ టబ్బు వాటర్ టిన్, ఇది దీంట్లో కూడా 2 పెట్టుకున్నాను, 1 టన్ వస్తుందేమో. ఇట్లా మూతి వెడల్పుగా లేకుండా ఉన్నాయి పెట్టుకుంటే మనకు ఏదన్నా మట్టి కొంచెం లూజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, కొంచెం అప్పుడే ఆకులు ముడుచుకుంటుంటే అనిపిస్తున్నాయి. మధ్యలో స్ప్రే చేయాలి. దీనికి పూత వస్తుంది, కాయలు వస్తున్నాయి, దాంతోపాటు ఇట్లా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇది కూడా గ్రో బ్యాగ్లోనే ఉంది. ఈ 3 గ్రో బ్యాగులు ఈ పచ్చిమిర్చి నారు పోసుకున్న తర్వాత వాటి కోసం అని ఉంచిన. కాకపోతే ఇంట్లో ఒక గ్రో బ్యాగ్ అయితే మళ్ళీ బెండగింజ పెట్టుకుంటున్నా. ఈ డ్రమ్లో ఒక ఆనందం చెట్టు ఉంది. డ్రమ్ము పెద్దదే కాబట్టి దీంట్లో కూడా ఒక 2 బెండ మొక్కలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 4 గింజలు అయితే నేను పెట్టుకుంటా దీంట్లో. గంగవారి కూరకు మొత్తం మచ్చలు వచ్చేసినాయి. దీంట్లో అయితే ఒక 4 గింజలు అయితే పెట్టుకుంటా. ఇందులో మిరప గింజలు పోసుకుంటా. తొందరగా ఇది మట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఇక్కడ మిరప గింజలు పోసేసుకుంటా. మిరప చెట్లు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నా ఈసారి. ఎందుకంటే బయట మిరపకాయలకి చాలా కెమికల్స్ కొడుతున్నారు కాబట్టి ఎన్ని ఎక్కువ అంటే అన్ని ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మిరప గింజలు అయితే పోసుకున్నా. ఇవైతే గో ఆధారిత వ్యవసాయంలో పండిన మిరపకాయలు, ఎండు మిరపకాయలు నేను తెచ్చుకుని వాటి నుంచి కలెక్ట్ చేసుకున్నాయి. ఇది ఈ ఇన్ఫెక్షన్ కొంచెం మిగతా వాటికన్నా ఇది తట్టుకుంటాయేమో కొంచెం గమనించాలి. ఇది మరి కొంచెం పొడి పొడిగా అనిపించినట్టు లైట్గా నేను వాటర్ అనేది వేసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్లో ఏందో కానీ సేమ్ మట్టి అన్నిట్లో కలిపినట్టే కలుపుతా. కాకపోతే ఎప్పుడు అనేది అంత బాగా వచ్చినాయి ఈ గ్రో బ్యాగ్ అనేట్లయితే నాకు ఎప్పుడు రాలేదు. ఈసారి ట్రై చేద్దాము. జస్ట్ 4 ఇంచెస్ ఉంది కాబట్టి నేను దీంట్లో మొత్తం ధనియాలు చల్లుకుంటున్నా. మొత్తం ధనియాలు చల్లుకొని దానిపైన కొంచెం మట్టి వేసుకుంటే అయిపోతుంది. ఇట్లా మన గింజలు వేసుకున్నప్పుడు ఎక్కువగా వాటర్ ప్రెషర్ పెట్టియొద్దు, లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. స్ప్రేయర్ తోటి కానీ లేకపోతే చేయితోటి అయినా సరే నిదానంగా ఇట్లా చల్లినట్టు చేసి సరిపోతుంది. డైరెక్ట్గా పైప్లో కొట్టడం అయితే చేయొద్దు. ఇదండి ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.